గర్ల్ ఫ్రెండ్తో ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకోవాలి అనుకుంటున్న అబ్బాయిలు అందరూ తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. రీల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడే సేవ్ చేసుకోండి. ఒకవేళ మీరు మీ గర్ల్ ఫ్రెండ్ ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకోబోతున్నారు అండ్ మీరు తనకి పెళ్ళి చేసుకుంటాను అని మాట ఇవ్వలేదు, అబ్బాయిలు జాగ్రత్త. మీ గర్ల్ ఫ్రెండ్ అంగీకారంతో ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకుంటే మనం ఏదైతే ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకోబోతున్నామో అది అంగీకారంతో అవుతుంది. అండ్ నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను అని మాట ఇవ్వలేదు అని ఆ అమ్మాయికి ఖచ్చితంగా కాల్లో అయినా, వాట్సాప్లో అయినా, ఈమెయిల్లో అయినా, మెసేజెస్లో అయినా చెప్పండి. ఈ మెసేజ్ చాలా క్లియర్గా ఉండేటట్టు చూసుకోండి. ఇలా చేయండి అని నేను ఎందుకు అంటున్నానంటే, ఒకవేళ మీరు ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకున్నాక అమ్మాయి ఇప్పుడు ప్లేట్ మార్చేసి నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నీ మీద కంప్లైంట్ ఇస్తాను అని టార్చర్ చేయడం స్టార్ట్ చేస్తే, నా క్లయింట్ ఒకరికి సరిగ్గా ఇలానే జరిగింది. అతను ఒక అమ్మాయితో ఆమె అంగీకారంతోనే ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకున్నాడు అండ్ తను పెళ్లి చేసుకుంటాను అని మాట కూడా ఇవ్వలేదు. కానీ ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకున్న తర్వాత ఆ అమ్మాయి తనను పెళ్లి చేసుకో అని టార్చర్ చేయడం స్టార్ట్ చేసింది. పెళ్లి చేసుకోకపోతే నీ మీద కేస్ ఫైల్ చేస్తాను అని అనడం మొదలుపెట్టింది. అకార్డింగ్ టు సెక్షన్ 69 BNS ఇలాంటి విషయాలలో అబ్బాయి కరెక్ట్ అయినా చట్టం అమ్మాయిలకే ఉంటుందండి, వాళ్ళకే సపోర్ట్ ఉంటుంది. కాబట్టి అబ్బాయి ఫస్ట్ అరెస్ట్ అవుతాడు. అరెస్ట్ తర్వాతనే ఈ కేసులో నిజమేంటి అబద్ధం ఏంటో ఇన్వెస్టిగేట్ చేస్తారు. అప్పటిదాకా జైల్లోనే ఉండాల్సి వస్తుంది. ఇక్కడ ఈ విషయంలో అమ్మాయి డబ్బులు డిమాండ్ చేసిందండి. అబ్బాయి తన బైక్, మొబైల్, గోల్డ్ చైన్ అన్నీ అమ్మేసి డబ్బులు అమ్మాయికి ఇచ్చేసి కేసు పెట్టకుండా మేనేజ్ చేసుకున్నాడు, వదిలించుకున్నాడు. కాబట్టి అబ్బాయిలు అందరూ కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. లా తెలుసుకోండి, మీకు మీరే లాయర్ అవ్వండి. ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం మీ లీగల్ గురువును ఫాలో చేయండి. థ్యాంక్ యూ.